సుకుమార్ గారి మూవీస్‌లో పేర్లు గూడా భలే ఉంటాయి. 'బుగ్గారెడ్డి', యెస్. 'దమ్మారెడ్డి' ఇలాంటివి ఎన్నో అద్భుతంగా ఉంటాయి. అవును. అయితే అవును. 'పెద్దిలో' ఇలాంటి డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? ఆహ్, క్యారెక్టరైజేషన్ టోటల్లీ డిఫరెంట్ ఉంది గాబట్టి ఇలాంటి డైలాగ్స్ ఉంటది అని నేను హ్మ్. చెప్పను. బట్ ఒక మంచి సీక్వెన్స్ ఉంది. ఓకే. 'రామ్ చరణ్' సార్‌తోనే ఒక మంచి సీక్వెన్స్ ఉంది. సో, ఐయామ్ ష్యూర్ అక్కడ ఒక వేరియేషన్ కనపడతది అని నేను హ్మ్. ఎదురు చూస్తున్నా. అండ్ మీరన్నట్టు సుకుమార్ సార్ క్యారెక్టర్స్ పేర్లు గుర్తుంటాయని అన్నారు. ఇన్‌ఫాక్ట్ ఏదైనా ఒక పెద్ద సినిమా, హిట్ అయ్యే సినిమా మనం చూసినప్పుడు అన్ని క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమా వర్కౌట్ అవుద్ది. కరెక్ట్. ఆహ్, ఈడెవడో ఏదో ఒక క్యారెక్టర్ చేశాడు హ్మ్. అని మనం హ్మ్. మర్చిపోతే ఆ సినిమాకి అంత వాల్యూ ఉండదు. అట్‌లీస్ట్ ఇట్ డజంట్ బికమ్ ఎ బ్లాక్ బస్టర్ కల్ట్ సినిమా మనము ఇన్ని రోజులు మనం గుర్తుపెట్టుకుంటాం అనే ఒక క్యారెక్టర్ అవ్వదు. సో, ఎనీ బిగ్ ఫిల్మ్స్ ఫర్ దట్ మ్యాటర్ 'రాజమౌళి' సార్ సినిమాస్ మనం హ్మ్. చూసినప్పుడు ప్రతి ఒక్క 'బాహుబలిలో' ఈరోజు ఎవ్వరిని అడిగినా కూడా ప్రతి ఒక్క క్యారెక్టర్ క్యారెక్టర్ పేరు చెప్తారు. గుర్తుండిపోతుంది. అవును. సో, ఆ క్యారెక్టర్ పేరు ఎందుకు గుర్తుంటది అంటే, ఆ క్యారెక్టర్‌ని అంత బానే డిజైన్ డిజైన్ చేయడం చేశారు బట్టి. అన్నది. రైట్. ఇప్పుడు రీసెంట్‌గా హిందీ సినిమా 'ధురంధర్' వచ్చింది. హ్మ్. చిన్న క్యారెక్టర్ 'పిండా' అనే ఒక చిన్న క్యారెక్టర్ రైట్. వచ్చింది. ఇంటర్వెల్‌కొచ్చి ఎళ్ళిపోద్ది. హ్మ్. బట్ ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ గట్టిగా చేస్తది. ఇంపాక్ట్ చేస్తదంటే, ఆ హ్మ్. పేరు గుర్తుంటది. హ్మ్. సో, అలా ఒక క్యారెక్టర్స్ చేసినప్పుడే యాస్ యాక్టర్స్ మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. ఓకే. ఆ క్యారెక్టర్ పేరుతో మమ్మల్ని ఈ రోజు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు హ్మ్. అనే ఒక ఇది ఉంటది. సో, దట్ ఈస్ హౌ ద కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ హ్యాపెన్ అని నేను నమ్ముతా. అండ్ 'ఫౌజీలో' ప్రభాస్ గారితో నటించడం ఎలా అనిపించింది? ఇంకా అది ఆ పోర్షన్స్ స్టార్ట్ అవ్వాలి. హ్మ్. లుక్ టెస్ట్‌లో జరుగుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ ఇనీషియల్లీ ఒక మంచి క్యారెక్టర్ ఆఫర్ చేశారు. బట్ డ్యూ టు సమ్ ఇష్యూస్ ఆ క్యారెక్టర్ అవ్వలేదు. అంటే హ్మ్. నా లుక్స్ ఆ టైంకి మార్చడానికి అవ్వదు. వేరే కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఆ క్యారెక్టర్ చేయడానికి కుదరలేదు. హ్మ్. బట్ హను సార్ ఈ రోజు కూడా గుర్తుపెట్టుకొని కాల్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఒకటి బావుంది. మనం ట్రై చేద్దాం. ఈ లుక్‌లో ఏదైనా ఒకటి ట్రై చేద్దాం. లుక్ టెస్ట్ చేద్దాం అన్నట్టు ఈ రోజు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారంటే హ్మ్. ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ హను సార్ ఆ టాలెంట్‌ని చూసి నాలో ఉన్న టాలెంట్‌ని చూసి ఈ రోజు కూడా పిలుస్తున్నారు. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అనుకుంటా. హ్మ్. హ్మ్. 'పుష్ప' వచ్చినప్పుడు మనం లుక్ టెస్ట్ చేసినాము. ఓకే. బట్ ఆ టైంలో ఆల్రెడీ వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి హ్మ్. గాబట్టి ఇప్పుడు నాకు 'స్పిరిట్' ఒస్తుంది. బియర్డ్స్ అంతా 'ఢీ' తీయడానికి సినిమాలు. అవ్వదు. హ్మ్. యెస్. సో, బియర్డ్ తీయడానికి అవ్వదు సార్ అన్నట్టు నేను చెప్పిన. బట్ ఓకే. ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్‌లో బియర్డ్ ఉండి ఎలా చేయొచ్చు అనే ఒక థాట్‌లో వాళ్ళ సార్ ఆలోచించి నాకు చెప్తున్నారు. సో, హోప్‌ఫుల్లీ మీరు సినిమాలో చూసినప్పుడు ఐ యామ్ ష్యూర్ యుల్ ఎంజాయ్ ద డిడ్ యూ మీట్ సీక్వెన్సెస్ అంతా. 'ప్రభాస్' గారు? ప్రభాస్ గారిని ఇక్కడ కలవలేదు. హ్మ్. 'కేజీఎఫ్' చాప్టర్ 2 అయిన తర్వాత ఒక పార్టీ జరిగింది. హ్మ్. హ్మ్. సక్సెస్ పార్టీ. హ్మ్. సో, అప్పుడు ప్రభాస్ సార్‌ని నేను కలిసాను. ఇట్స్ బీన్ ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. హ్మ్. సో, అది ఫస్ట్ టైమ్ నేను ప్రభాస్ సార్‌ని కలిసింది. హ్మ్. హోప్‌ఫుల్లీ తొందరగా మళ్ళీ కలిసే ఛాన్స్ దొరుకుతది అని ఎదురు మీకన్నా చూస్తున్నా. హైట్ ఉంటారా ప్రభాస్ గారు? ఎలా యెస్. అనిపించింది ఐ చూసినప్పుడు? థింక్ 1 ఆర్ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా అంటే అవునా? హైట్ ఉన్నారు అని ఓకే. మీరే హైటు. అనుకుంటా. మీకన్నా హైట్ ప్రభాస్ గారు. యెస్. ఆ! అండ్ సో, ఇంకేం మూవీస్ ఒస్తున్నాయి మీవి? ఇప్పుడు ప్రస్తుతానికైతే 'పెద్ది' ఆన్ జూన్ 4థ్. ఆ రైట్. తర్వాత 'మైసా' ఉంది. హ్మ్. అండ్ 'అనకాపల్లి' ఒకటి రిలీజ్ అవ్వబోతుంది. అండ్ వెరీ సూన్ తమిళ్‌లో కూడా జులైలో 'గట్టా కుస్తీ 2' అనే సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా కొన్ని సినిమాస్ షూట్ అవుతుంది. పేరు పెట్టలేదు. హ్మ్. ఇంకా ప్రొడక్షన్ నంబర్ అలాంటి పేరులోనే ఉంది. సో, ఆ పేరు రిలీజ్ అయినప్పుడు అది చెప్పినప్పుడు ఐ విల్ ఫర్ ష్యూర్ రివీల్ ఇట్ టు యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.